ఒకరోజు పశువధశాలలో ఒకడు గోవును చంపడానికి వచ్చినప్పుడు గోవు వానిని చూసి నవ్వింది. దాన్ని చూసి కసాయి అడిగాడు, నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు గోవు ఇలా చెప్పింది, నేనెప్పుడూ మాంసాన్ని తినలేదు, అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పు చెయ్యక ఎవరికీ హాని కలిగించని నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను. పాలిచ్చి మిమ్మల్ని పెంచాను, మీ పిల్లలకు పాలిస్తున్నాను, కానీ నేను తినేది గడ్డి మాత్రమే. పాలతో వెన్న చేసుకున్నారు, వెన్నతో నెయ్యి చేసుకున్నారు, నా పేడతో పిడకలు చేసుకుని వంటకు వాడుకున్నారు, అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు. ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరలు, ఎండిపోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు. కానీ నన్ను కసాయివాడిలా చంపడానికి వచ్చావు. నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు. ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు, కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు. నిన్ను కన్న తల్లి కంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుడికి ఇష్టురాల్ని నేను. నాకింత పెద్ద శిక్ష వేస్తున్నా నీ గతి ఏమవును? నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను అని చెప్పింది.